హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మన అందమైన అంతర్వేదిని మీ అందరికీ చూపిందాం అనుకుంటున్నాను. అంతర్వేది అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి టెంపుల్స్, బీచ్, అన్నాచెల్లెలు గుట్టు, ఇంకా లైట్ హౌస్. కానీ ఇవన్నీ కాకుండా ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, పీస్ఫుల్ లొకేషన్స్ మన అంతర్వేదిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో నాతో కలిసి చూడండి. అంతర్వేదికి ఎంటర్ అవగానే ముందు మెయిన్ రోడ్ చూడండి, ఎంత క్లీన్గా స్మూత్గా ఉందో. ఇలాంటి రోడ్స్ అన్ని చోట్ల ఉంటే మన బైక్స్కి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. మన బైక్స్ అండ్ కార్స్కి ప్రాబ్లమ్స్ వస్తే దానికి మెయిన్ రీజన్ రోడ్ సరిగ్గా లేకపోవడమే. కానీ ప్రస్తుతానికైతే మన అంతర్వేదిలో రోడ్ సూపర్గా ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఫస్ట్ ల్యాండ్ మార్క్ పెట్రోల్ బంక్ కనపడుతుంది. అంతర్వేదికి చాలామంది దూరం నుండి ట్రావెల్ చేసి వస్తారు కాబట్టి పెట్రోల్ బంక్ ఇబ్బంది లేకుండా స్టార్టింగ్లోనే బంక్ ఉండటం చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ పెట్రోల్ అండ్ డీజిల్ కొట్టించుకొని మన రైడ్ని స్టార్ట్ చేయొచ్చు. అలా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఒక చిన్న గుడి కనబడుతుంది. బయట నుండి చూస్తేనే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి, లోపల ఇంకెంత బాగుంటుందో. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సైకిల్ షాప్ సెంటర్ వస్తుంది. అంతర్వేదిలో ఇది ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్. ఈ సెంటర్కి సైకిల్ షాప్ సెంటర్ అని పేరు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇక్కడ నుండి ముందుకు వెళ్తే మనకి సెయింట్ మేరీ స్కూల్ వస్తుంది. ఇందాక వచ్చేటప్పుడు ఒక సాంగ్ విన్నా, డీమన్స్ అని. అంటే ఇంతకుముందు చాలాసార్లు విన్నా, బట్ దాని మీనింగ్ ఇప్పుడే కనెక్ట్ అయింది. ఆ సాంగ్లో సింగర్ ఏమంటాడంటే, మన లైఫ్లో బయటికి మనం అందరితో నవ్వుతూ మాట్లాడతాం, కానీ లోపల ఎవరికీ తెలియని ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రతి మనిషి దగ్గర కొన్ని డీమన్స్ ఉంటాయి. డీమన్స్ అంటే ఇక్కడ దెయ్యాలు, భూతాలని కాదు, మన లోపల ఉన్న బ్యాడ్ మెమరీస్, మనం చేసిన తప్పులే మనకున్న భయాలు. మన దగ్గర ఒక మంచి పర్సన్ ఉన్నప్పుడు మనకు ఒక భయం ఉంటుంది, మన లోపల ఉన్న ఈ చెడు వల్ల మనం వాళ్ళని బాధ పెడతామేమో అని. అందుకే సింగర్ అంటాడు, డోంట్ గెట్ టు క్లోజ్, ఇట్స్ డార్క్ ఇన్ సైడ్. నాకు దగ్గరగా రాకు, నా లోపల చీకటి ఉందని. కానీ నేను ఒకటి చెప్పనా, నీ లోపల చీకటి ఉందంటే దాని అర్థం నువ్వు చెడ్డవడమని కాదు, నువ్వు ఇంకా నీ వెలుగును వెతుకుతున్నావని. నీ డీమన్స్ నేను భయపెడుతున్నాయి అంటే నువ్వు వాటిని ఎదిరించి ధైర్యం తెచ్చుకోవాలి. గుర్తుపెట్టుకో, చీకటి ఉన్నప్పుడే కదా నక్షత్రాలు మెరిసేది. అలాగే నీ లోపల ఉన్న ఈ స్ట్రగుల్సే నిన్ను రేపు ఇంకా స్ట్రాంగ్గా మారుస్తాయి. నీ పాస్ట్ని నువ్వు మార్చలేవు, కానీ నీ ఫ్యూచర్ని నువ్వే రాసుకోగలవు. నీ లోపల ఉన్న ఆ డీమన్స్ని ఓడించి నీ లోపల ఉన్న వెలుగుని బయటికి తీసే టైం వచ్చింది. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా చెరువులు కనబడుతున్నాయి చూడండి. కొబ్బరి చెట్లు, తాటి చెట్లు కూడా చచ్చిపోయాయి. సో సాడ్. ఇంకేం చేస్తాం, మనం చేసుకున్నదేగా ఇదంతా. ఇక్కడ ఉన్న చర్చి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. వావ్. ఇదే సెయింట్ మేరీ స్కూల్. ఇప్పుడే స్టార్ట్ అయింది, పిల్లలందరూ లోపలే ఉన్నారు.
పక్కన దారి ఉంది, వెళ్ళి చూద్దాం ఏముంటుందో. ఇన్ని చెరువులు ఎలా తవ్వారో మరి ఇక్కడ. రెయినీ సీజన్లో అయితే ఇక్కడ రోడ్డు కూడా ఉండదు, మొత్తం వాటరే ఉంటుంది. రెయిన్ వాటర్ మంచిదే, కానీ ఇక్కడ సాయిల్ ఆల్రెడీ సాల్ట్ అయిపోయింది కాబట్టి ఫ్రెష్ వాటర్ కూడా సాల్ట్ అయిపోతుంది. అక్కడ చాలా నీటి కొంగులు ఉన్నాయి, కొన్ని షార్ట్స్ తీద్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఇలానే ఉంటే ఫ్యూచర్లో అంతర్వేదిలో మనుషుల కంటే ఎక్కువ నీటి కొంగులే ఉంటాయేమో అని నేను అనుకుంటున్నా. రెండు కోట్లు వస్తారా? ఇప్పుడు మెయిన్ రోడ్డుకి తిరిగి వెళ్ళిపోదాం. అంతర్వేదిలో ఇప్పుడు ఎక్కువగా నాకు చెరువులే కనపడుతున్నాయి అండ్ చనిపోయిన కొబ్బరి చెట్లు కూడా. కానీ 15 years బ్యాక్ అంతర్వేది ఇలా ఉండేది కాదు. అప్పట్లో అంతర్వేది అంటే చాలా అందమైన పీస్ఫుల్ ప్లేస్. కులం మతం అనే డిఫరెన్సెస్ లేకుండా అందరూ అన్నతమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళు. అంతర్వేది తీర్థం వస్తుందంటే మన కోనసీమ వాళ్ళందరికీ ఒక పండగ వాతావరణం ఉండేది, అన్ని మతాల వాళ్ళకి. కానీ ఇప్పుడు లాస్ట్ 5 years నుండి మన మధ్య కొంచెం డిస్టెన్స్ పెరిగింది. కొన్ని రాజకీయాలు కూడా దీనికి ఒక రీజన్. ఓట్స్ కోసం కొన్ని పార్టీస్ మనల్ని విడగొట్టడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనం మాత్రం కలిసి ఉంటేనే మన ఊరు ఇంకా ఆనందంగా ఉంటుంది. రాజకీయ నాయకులు వస్తారు పోతారు, కానీ మన ఊర్లో మన మధ్య ఉన్న బంధం మాత్రం ఎప్పటికీ ఉండాలి. రాజకీయాలు మనల్ని వేరు చేయకూడదు. మనం కలిసి ఉంటేనే మన ఊరు బాగుపడుతుంది, అంతే కదా.
రాంబాగ్లోకి ఎంటర్ అవుతున్నాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అంతర్వేదిలో ఎందుకు కొబ్బరి చెట్లు చచ్చిపోతున్నాయని. దానికి మెయిన్ రీజన్ సాల్ట్ వాటర్ ప్రాబ్లం. అంతర్వేదిలో సముద్రం దగ్గరగా ఉండడం వల్ల మన భూమిలో ఆల్రెడీ ఉప్పు నీరు ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలా ప్లేసెస్లో ఎక్కువ చెరువులు తవ్వుతున్నారు. ఈ చెరువుల్లో సముద్రం నుండి వచ్చిన సాల్ట్ వాటర్ స్టోర్ చేస్తారు. వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే సముద్రం ఎదరికి వచ్చినప్పుడు ఆ సాల్ట్ వాటర్ భూమిలో ఇంకా ఇంకిపోతుంది. అలా సాయిల్లో ఉప్పు ఎక్కువైపోతుంది. కొబ్బరి చెట్లు నార్మల్గా ఫ్రెష్ వాటర్లో బాగా పెరుగుతాయి, కానీ సాయిల్లో ఉప్పు ఎక్కువ ఉంటే చెట్టు రూట్స్కి ఆక్సిజన్ దొరకదు. రూట్స్ డ్యామేజ్ అయిపోతాయి, చెట్లు నీరు పీల్చలేకపోతాయి. అప్పుడు చెట్లు స్లోగా వీక్ అయిపోయి చనిపోతాయి. కాబట్టి ఇప్పుడు చాలా చోట్ల చనిపోయిన కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి. దానికి సొల్యూషన్ ఏంటంటే చెరువులు లిమిట్స్లో మాత్రమే తవ్వాలి. చెరువులో ఉన్న వాటర్కి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. సాయిల్లో ఉప్పు తగ్గడానికి ఫ్రెష్ వాటర్ పంపింగ్ చేయాలి. గవర్నమెంట్ మరియు ఫార్మర్స్ కలిసి సాయిల్ ప్రొటెక్షన్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఇలా చేస్తే కొబ్బరి చెట్లు మళ్ళీ బ్రతకడానికి ఛాన్స్ ఉంది, కానీ దానికి చాలా టైం పడుతుంది. నేను ఎప్పుడు అంతర్వేది వచ్చినా టిఫిన్ ఇక్కడే చేస్తా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో ఇక్కడ కూడా ఒక చెరువు ఉంది. లెఫ్ట్ సైడ్లో పెంకిడిల్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ వాళ్ళు చాలా సింపుల్ లివింగ్. ఇక్కడ చాలా పెంకిడిల్లు ఉన్నాయి. నాకు చాలా ఇష్టం పెంకిడిల్లు అంటే, ఎందుకంటే ఒకప్పుడు మాది కూడా పెంకిటిల్లే. సమ్మర్లో ఎంత ఎండగా ఉన్నా కూడా లోపల మాత్రం ఏసీలో ఉన్నట్టు ఉంటుంది. తాటిగిల్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇది పెంకిటిల్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుందిలే. అంతర్వేదిలో ఇంకో ఫేమస్ ప్లేస్ ఫిషింగ్ హార్బర్. అక్కడికి వెళ్ళి అక్కడ వేలం పాట ఎలా పాడతారో, ఎలా కొనుక్కుంటారో చూద్దాం. అన్న హార్బర్ గేట్ ఫిషింగ్ హార్బర్ బయట ఇటు కొట్టే కదా కిందకి దిగేసి కాపాడుతుంది.
మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మనకేమో ప్రీమియర్ లీగ్ ఇది ప్రెషర్. కేపిఎల్ ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది అనుకోండి. ఇదంతా ఖాళీ ఉంది. ఖాళీ ఉంది.
పేర్లు రావాలండి, పేర్లు 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 రండి. 40 30 30 18,000 1800. ఇక్కడ చాలామంది లివింగ్ హుడ్ ఫిషింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బోట్స్ వేసుకుని సముద్రంలోకి వెళ్తారు. ఫ్రెష్ ఫిష్తో తిరిగి వస్తారు. సీ సైడ్ విలేజ్ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. హార్బర్కి వెళ్ళే దారిలో చిన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఉంటుంది. మ్యాంగ్రూవ్ ట్రీస్ చాలా స్పెషల్. సైక్లోన్ నుండి మన తీరాన్ని కాపాడతాయి. ఫిషెస్ అండ్ క్రాబ్స్కి బ్రీడింగ్ ప్లేసెస్గా ఉంటాయి. సాయిల్ ఎరోషన్ని కంట్రోల్ చేస్తాయి. నేచర్కి నేచురల్ షీల్డ్లా పనిచేస్తాయి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఎవరైనా ఈ గోదావరిని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఇలా గోదావరి నుండి సముద్రంలోకి తీసుకెళ్తారు. అండ్ గోదావరి చుట్టూ ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా చూపిస్తారు. సరే, ఇక వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడతో ఈ వీడియోని ఫినిష్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అన్నా చెల్లెలు గుట్టు, లైట్ హౌస్, ఈవినింగ్ సన్సెట్, ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తాను. కాబట్టి వీడియోని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఉంటాం మరి. Bye.